ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో మీకు శుభాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాలం ఈ చల్లటి పూట ప్రభు వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించుటకు కూడి ఉన్నాం గనుక మనందరం కూడా సర్వశక్తి గల దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాదేవుడా, మహారాజా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ప్రతి జీవానికి, ప్రతి జీవరాశికి కారణభూతుడవు, నిర్మాణకుడు ప్రభువా. మీ యొక్క అత్యున్నతమైన కృప ద్వారా ప్రతి మానవుడు కూడా తన తప్పిదములు, తన అపరాధములను తెలుసుకుంటూ, సరిదిద్దుకుంటూ, పశ్చాత్తాపడుతూ ఎదర ఉన్న జీవితంలో నాయన నీలో ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటప్పుడు మీరు ఇస్తున్న ఆ యొక్క దైవానుసారమైన మీ దుఃఖమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, మీరు ఇస్తున్న పశ్చాత్తాపం బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ప్రత్యేకంగా ఈరోజు నాయనగా అబ్రహాము జీవితంలో ఆదికాండం 12వ అధ్యాయంలో 10వ వచనం నుండి 20వ వచనం దాకా మేము ధ్యానిస్తుండగా మీ సత్యవాక్యాన్ని మా అందరికీ బోధించండి. మీ వాక్కుని మీరు పంపండి, మమ్మలను బాగు చేయండి. ఆటంకాలన్నిటినీ యేసు సర్వశక్తి గల నామములో బంధిస్తూ మీ ఆత్మ సంచారముతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిదండి. ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. మహిమంతా యేసు ప్రభువుకే కలుగును గాక. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, వారికే మహిమ అంతా కలుగును గాక. నిజంగా ఈరోజు మానవ జీవితంలో, మానవుని యొక్క అంతరంద్రియములో దేవుడుంచిన మనస్సాక్షిని బట్టి ఈరోజు మనందరం కూడా మన తప్పిదములు, మన అపరాధములు మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఎక్కడ దారి తప్పున్నాం, ఎక్కడ పడిపోయి ఉన్నాం, ఎక్కడ మన స్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఎక్కడ మనం దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు ప్రభు ఇచ్చిన అత్యున్నతమైన కృపను బట్టి మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఈరోజు వాటిని, ఆ అపరాధముల, దోషములను సరిదిద్దుకునగలుగుతూ ఉన్నాం. దేవుడిచ్చిన మహాకృప ఇది. ఈ సత్యాన్ని ముందుగా మనం తెలుసుకొని ప్రభువుని మనం స్తుతించాలి, గణపరచాలి. అయితే ఈరోజు ఇటువంటి ఒక అంశాన్నే మనం ధ్యానించబోతూ ఉన్నాం. అదేంటి అని అంటే, అబ్రాము కనాను దేశానికి, దేవుడిచ్చిన వాగ్దాన దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత అబ్రహాం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం ద్వారా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని, ఎలాంటి పరిస్థితులను అబ్రహాం ఎదుర్కొన్నారు చూడండి. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఏ భేదం లేదు, అందరిలో ఈ పాప నైజము శరీరములో ఉండి మానవుణ్ణి దేవుని మహిమ పొందుకోకుండా చేస్తుంది. అయితే మానవుని ఆ యొక్క దీన స్థితి నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ తన పరమచిత్తాన్ని అందుకునేటట్టుగా, తన మహిమను మనం అందుకునేటట్టుగా దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఎందరూ యేసుక్రీస్తు ప్రభువారి మాటని నమ్మారో, ఆయన రక్త ప్రోక్షణలో నా పాపాలని కడగబడ్డాయి అని నమ్మారో, వాళ్ళందరికీ కూడా యేసునాథుడు ఆ యొక్క పవిత్రత అనే స్థితిని, నీతి అనే స్థితిని ఇచ్చి మానవులను సరిచేసి తన గురి వైపు, దర్శనము వైపు మానవులను నడిపిస్తూ ఉన్నారన్నమాట. ఈరోజు మనం ఇలాంటి ఒక సందర్భాన్ని అబ్రాము జీవితంలో
ఆ మొట్టమొదటి దశ. అప్పుడే ఆ దేవుని మాటని విని తనకి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన దారిలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే పుట్టాడు, అప్పుడే సమర్పించుకున్నాడు, అప్పుడే దేవుని పిలుపుని అందుకొని తన అడుగులు ముందుకు వేస్తూ దేవుని వాగ్దాన దేశంలోకి ప్రవేశించాడు. బహుశా సంవత్సరం అయిందో, 2 సంవత్సరాలు అయిందో, 3 సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ అబ్రాము ఆ మొట్టమొదటి దశలో కొన్ని ఇమ్మెచ్యూర్డ్ అంటే అసంపూర్ణమైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అసంపూర్ణమైన కొన్ని మాటలు మాట్లాడాడు. అసంపూర్ణమైన జీవితాన్ని కలిగి బ్రతికాడు అబ్రాము. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా లోతైన. చాలా మంది ఈ సబ్జెక్ట్ ని పక్కన పెడుతూ ఉంటారు కొన్ని కారణాలను బట్టి. కానీ ప్రభు ఇచ్చిన ప్రేరేపణలో నేను ఏవి దాయకుండా నేను మీకు చెప్పాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు విని గ్రహించి నేర్చుకోండి. మనము సంపూర్ణులము కాదు, సంపూర్ణులము అవుటకు ప్రయాసపడుతున్న వారము. ప్రతి సంవత్సరం, దినదినము, నెల నెల, ప్రతి వారం, ప్రతి సంవత్సరం సంపూర్ణత వైపుకి ఎదుగుతున్నాం. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉండగా మనలో అసంపూర్ణత అనే స్థితి ఉంటుంది, అది తగ్గుతూ ఉంటుంది. సంపూర్ణత అనే స్థితి పెరుగుతూ ఉంటుంది. అయితే సంపూర్ణత అంటే ఎన్ని మార్క్స్ అండి అని అంటే సంపూర్ణతకు మార్కులు ఉండవు. సంపూర్ణత అనేది ఇన్ఫినిటీ. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, సో బీ దౌ పర్ఫెక్ట్. మన దేవుడు పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులయ్యుండు అని ఉంది కదా. దేవుడు పరిపూర్ణతకు మనం మార్కులు వేయగలమా? దేవుని పరిపూర్ణతను మనం ఒక బుక్ లో లేకపోతే ఒక కొలత వేయగలమా? వేయలేం. సో ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, మనందరం సంపూర్ణత వైపుకి వెళ్తున్నాం అన్నమాట. వెళ్తున్న వాళ్ళం మనం సంపూర్ణులం అవుటకు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భక్తుల జీవితంలో సంపూర్ణులే కానీ సంపూర్ణత లేని వారు, అసంపూర్ణులు, తప్పులు చేసిన వాళ్ళు భక్తుల జీవితాల్లో వస్సలుండవు అనే అపోహని ముందుగా మనం మన ఆధ్యాత్మికమైన తత్వంలో నుంచి తీసేయాలి. ప్రతి మనిషికి ఒక తత్వం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక తత్వ జ్ఞానం అనేది ఉంటుంది. ఈ తత్వ జ్ఞానంలో ముందుగా మనం అమర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, అందరూ బలహీనులే. ఈ బలహీనమైన ఈ జనాంగాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నారు, సంపూర్ణత వైపుకి కొనసాగింప చేస్తున్నారు. ఈ విషయమును మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అది మీకు అర్థమవుటకు నేను ఆదికాండం 12వ అధ్యాయము 10 నుండి 20వ వచనాన్ని వాక్య లేఖన భాగంగా మరి ఈ దినం ప్రభు మనకి ఇచ్చిన వాక్య ధ్యానంగా నేను తీసుకుంటూ ఉన్నాను. నేను చదువుతాను మెల్లిగా, మీరు కూడా మెల్లిగా బైబిల్స్ తెరిచారు కదా. ఓకే, సంఖ్య ఎంత ఇంపార్టెంట్ అనేది అస్సలు కాదండి. ఎంతమంది ఉన్నామనేది కాదు, ఉన్న మనం ఎంత దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకే, ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేదు, మీరు ఒకవేళ జాబ్లోనో ఇంకెక్కడో ఉంటే సరే, కానీ ఒకవేళ బైబిల్ తీసే అవకాశం ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా బైబిల్ తీయండి. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. నెంబర్ 1, కనాను దేశానికి అబ్రాము వెళ్ళారు. చాలా వ్యయ ప్రయాసాలు పడుకొని వెళ్ళాడు. మనం అన్ని కూడా ధ్యానించాం. వెళ్ళిన తరువాత అక్కడ కరువు వచ్చింది. మానవులకి రకరకాల పరీక్షలు వస్తుంటాయి. ప్రకృతి సిద్ధమైనవి, ఆరోగ్య సంబంధమైనవి, మానసిక సంబంధమైనవి, సంఘర్షణలు, చాలా పరీక్షలు వస్తూ ఉంటాయి. ప్రతి పరీక్షని దేవుడు వాడుకుంటాడు. లిటరల్ గా ప్రకృతిని దేవుడు వాడుకుంటాడు. లిటరల్ గా
మన ఆరోగ్యాన్ని, మన ఆరోగ్య సమస్యల్ని, మానసిక సమస్యల్ని, ఆత్మీయ సమస్యల్ని, అంతెందుకండి ఈరోజు మీరు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నిటినీ దుష్టుడు ఒక పక్క మనలను దేవునికి దూరం చేయాలి, డిస్ట్రాక్ట్ చేయాలి, దేవుని దర్శనం నుండి మనల్ని పాడు చేయాలని ఒక పక్క వాడి ప్లాన్స్, వాడి స్కీమ్స్ కలిగి ఆడుంటాడు. కానీ రెండో పక్క దేవుడు అవే బలహీనతలను మనకి అవి బలంగా మార్చి మనల్ని పరిపూర్ణులుగా చేయాలని దేవుని ఆత్మ ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే, శ్రమ లేదో మీ ఒక్కరికే ఉన్నట్టుగా భావించొద్దు. అందరికీ సమస్యలు ఉన్నాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి. ఒకరికి ఆరోగ్యం, కొందరు క్వారంటైన్లో ఉన్నారు, కొందరు తీసుకెళ్లి హాస్పిటల్స్ లో పెట్టేశారు. వారికి రిపోర్ట్స్ రాలేదు, రిపోర్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని భయం. అయితే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఏంటంటే, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దేవుడే. నువ్వు ఆ దేవుని బిడ్డవే, నువ్వు దేవుని రక్తంలో కడగబడిన బిడ్డవి. దేనికి భయపడక్కర్లేదు. దానియేలు సింహాల బోనులో ఉన్న ఒకటే, తన బెడ్రూమ్ లో ఉన్న ఒకటే, రోజుకు 3 మారు ప్రార్థించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక పరిస్థితులకు భయపడటం మానేయండి. దయచేసి మీకు చెప్తున్నాను, మీరు దేవుని బిడ్డలు, మీలో సర్వోన్నతమైన దేవుని వాక్యం నివసిస్తుంది. ఆ వాక్యమును బట్టి బహుధైర్యం తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి మంచి సైనికుల వలె పోరాడండి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, నేను ఇంకా ముందుకు వెళ్తాను. కాబట్టి శ్రమలు, కరువులు మన జీవితంలో వస్తాయి, రాకమానవు. అవి రాలేదు అంటే భయపడాలి తప్ప, అవి వచ్చాయి అని అంటే దాని అర్థం ఏంటనంటే, ఎస్, దేవుడు మనలను పరీక్షిస్తున్నారు, పరిశోధిస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. అయితే మనం మాత్రం హెచ్చువాటి యందు మనస్సు ఉంచక, మనము దేవుని విషయాల్లో తగ్గువాటి యందు మన మనసును నిలుపుదుము గాక. ఆమేన్. సో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. వండర్ఫుల్ అండి. ఇక్కడ మనం గమనిస్తే కరువు మిక్కిలి భారంగా ఉంది. జాగ్రత్త వినండి. దేశం కాని దేశం సమస్తమును విడిచిపెట్టారు. సమస్తమును విడిచి దేశం కాని దేశానికి ఒక కొత్త ప్రాంతానికి వచ్చారు. అబ్రాము, సరాయి, లోతు, తన దాసులు, దాసీలు, తనకున్న పశువులు అవన్నీ కూడా పట్టుకొని వచ్చారు. తండ్రి ఇంటిని విడిచిపెట్టారు, బంధువులను విడిచిపెట్టారు, సొంత దేశాన్ని విడిచిపెట్టారు. ఇన్ని చేసి వచ్చారు. వచ్చిన తర్వాత తీరా అక్కడేమో కరువు ఉంది. కరువు అంటే అక్కడ ఏదో బాగున్న పరిస్థితులు ఉంటాయి అనుకుని అబ్రాము వచ్చాడు. దేవుడిచ్చే దేశం ఎంత బాగుంటుందో, దేవుడిచ్చే జీవితం ఎంత బాగుంటుందో, ఆయన స్వరమే అంత కమ్మగా ఉంటే ఆయన ఇచ్చే ఆ దేశం ఇంకెంత హాయిగా ఉంటుందో అని చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాడండి. మనం కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం క్రిస్టియన్ లైఫ్ మీద. మనం చర్చిలో, మన చర్చ్ జీవితంలో తోటి క్రిస్టియన్ లేకపోతే తోటి క్రైస్తవులతో మన సత్సంబంధాలు చాలా బ్యూటీ, గ్లోరీతో ఉంటాయని మనం అనుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన హృదయము విరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పరిస్థితులను బట్టి మన హృదయం విరిగి నలిగిపోతూ ఉంటది. కానీ ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము ఆ దేశం కాని దేశంలోకి వెళ్ళి ఆ కరువును చూసిన తర్వాత, పాపం పరిస్థితులు కదండి, కరువు మనకే ఆలోచించండి. పొలాలు రాలేదు, చెరువులు ఎండిపోయాయి, డ్యాములు కూడా ఎండిపోతే మన పరిస్థితి ఏంటి? ఇంత రాయల్ లైఫ్, ఇంత బాగా తయారయ్యి సెంట్లు కొట్టుకొని మనం ఉంటాం కదా, మరి మనం బోరింగ్ల దగ్గర నిలబడాల్సిందే కదా, గ్రౌండ్ వాటర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే కదా. ఆ గ్రౌండ్ వాటర్స్ కూడా ఎండిపోతే మన పరిస్థితి ఏంటండి? కరువు వస్తే చాలా ఘోరమైన పరిస్థితులు. కరువు రాని వాడికి కరువు గురించి తెలియదు. కరువులో ఉన్నవాడే కరువును వర్ణించగలడు. అబ్రహాము ఉన్న ఆ దేశంలో బహుగా కరువు వచ్చింది, భారముగా ఉందంట. ఎంతమంది చనిపోయారో, ఎంతమంది నీళ్లు లేక, ఆహారం లేక ఎండిపోయి ఆ ఎండిన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు. కానీ మీరు ఇక్కడ గమనించారా, అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అని అంటే, వినండి, సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నారు, సంవత్సరాల తరబడి ప్రభు శరీరం, ప్రభు రక్తము జ్ఞాపకం చేసుకుంటున్న వాళ్ళారా, మీరందరూ గమనించండి. అబ్రహాము అడుగు ముందుకే పడ్డా తప్ప
వెనక్కి వెళ్ళలేదు. ఈరోజు ఆ వాక్యంలో చాలా మంది డిజొబీడియన్స్ చూస్తారు, కానీ ఈరోజు ఆ వాక్యంలో ఒబీడియన్స్ చూడండి. అబ్రహాంది కరువు వచ్చింది, దేశం కాని దేశంలో ఉన్నాడు, వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, హారాన్ వెళ్ళిపోవచ్చు కదా, ఊరు వెళ్ళిపోవచ్చు కదా. ఊరు అంటే మన తెలుగులో ఊరు కాదండి, కల్దీల పట్టణమైన ఊరు. యూఆర్ ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో ఊరు. సో ఈ కల్దీల పట్టణమైన ఊరికి వెళ్ళిపోవచ్చు, లేదా ఆ సెకండ్ సిటీ అయిన హారాన్కి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలేదండి. ఒక్కసారి గమనించండి, ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు ప్రభు జీవితం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకుని చాలా మంది వచ్చారు ప్రభువులోకి. రాకముందు వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రభు దగ్గరకు వస్తే అసలు ఆకలే ఉండదు, దాహమే ఉండదు, కరువే ఉండదు, రోగమే ఉండదు. యేసు ప్రభువుని నమ్మేసుకుంటే అబ్బో బ్లెస్సింగ్సే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు వచ్చేస్తాయని ఉద్రేకంతో వచ్చినోలే కదా. తీరా వచ్చిన తర్వాత క్రైస్తవ జీవితంలో ఉన్న పరిస్థితుల్ని చూసి ఎవరు వెనక్కి వెళ్ళరే. లాజిక్ మీకు అర్థమవుతుందా? వెనక్కి వెళ్ళిపోవాలి కదా. కానీ వెనక్కి వెళ్ళకుండా చాలా మంది అడుగులు ముందుకే ఎందుకు పడుతున్నాయి? కొందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి వెళ్ళలేని జాబితా లేదని అన్నో, కొందరు వెళ్ళిపోతున్నారు వెనక్కి, కానీ ఎక్కువ శాతం మంది మాత్రం అడుగు ముందుకే పడుతుంది. ఒక పక్క అంతరంగ స్థితిని మనం ఎక్కువగా తెలుసుకుంటాం. మన అంతరంగ స్థితిని, మనం ఎంత దౌర్భాగ్యులో, మనం ఎంత దృష్టులమో తెలిసినా సరే అడుగు వెనక్కి పడదే. తోటి క్రైస్తవులు ఎవరు సంపూర్ణులు కారు, అసంపూర్ణులే. అందరూ సంపూర్ణులు అవుటకే కొనసాగుతున్నారు. అందరిలో కూడా ఏదో ఒక వీక్నెస్ ఉండనే ఉన్నది అని మనం ఆ సంఘంలోకి వచ్చి తెలుసుకున్న తర్వాత, అయ్యో ఎందుకు ఇలాంటి దగ్గర, చిచి దిస్ పీపుల్ ఆర్ వెరీ నాస్టీ, దే ఆర్ వెరీ అగ్లీ. వారు చూడడానికి అయ్యో ఎంత బాగున్నారు, కానీ వారి అంతరంగ జీవితం ఇలా ఉందా అని స్టార్టింగ్ ఉద్రేకపడి కొన్ని రోజులైన తర్వాత అయ్యో నా స్థితి కూడా అలాగే ఉంది కదా అని ఆ సత్యాన్ని గ్రహించి అడుగు ముందుకే వేస్తాం, కానీ వెనక్కి ఎందుకు వేయమండి? ఈ నిజ దేవుని ఆశ్రయం పొందిన మనము కరువులు వచ్చిన, కష్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన అడుగు ముందుకెందుకు పడుతుందండి, వెనక్కి ఎందుకు పడదండి? అబ్రహాం కరువు వచ్చిన హారానికి వెళ్ళిపోవచ్చు కదండి, వచ్చిన దారి తెలుసు. ఇప్పుడు ఏ కొండ నుంచి ఎటు రావాలో, ఎలా రావాలో అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళలేదు. తను చక్కగా చూడండి, వెనక్కి వెళ్ళాలనే థాట్ రాలేదు అబ్రహాంకి. అయితే కొంత పొరపాటు చేసి ఉండొచ్చు అబ్రహాం. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళడం అని మనం, ఇది డిజొబీడియన్స్ అండి, ఐగుప్తుకి వెళ్ళడం అని మనం అనొచ్చు. కానీ ఆ కరువులో మనం లేము, ఆయన ఉన్నారు. కరువు అనుభవిస్తుంది ఆయన. గొంతుకి ఎండిపోతున్నది అబ్రాహాం, గొంతుకి ఎండిపోతుంది, సరాయి గొంతుకి ఎండిపోతుంది, లోతు గొంతుకి ఎండిపోతుంది, అందరూ పశువులు చనిపోతున్నాయి, దాసులు చనిపోతున్నారు, దాసీలు చనిపోతున్నారు. ఇవన్నీ కళ్ళతో చూస్తూ ఒక నాయకుడిగా ఆయన ఒక డెసిషన్ తీసుకోవాలి. చూసిన వాళ్ళకి ఏముందండి, పొగిడినప్పుడు పొగుడుతారు, తిట్టినప్పుడు తిడతారు. పొగిడిన వాళ్ళే తిడతారు, తిట్టిన వాళ్ళే మళ్ళీ పొగుడుతారు. వీళ్ళు కాదు, సీన్ లో ఉన్నవాడు, ఆ షూస్ వేసుకున్నవాడు, ఆ కరువు అనే స్థితిలో దేవుని పిలుపు పొందుకొని సమస్తాన్ని విడిచి అంత దూరం వచ్చి వాగ్దాన దేశాన్ని ఆ యొక్క ధన్యతను, ఆ స్థితిని అనుభవించి చూసి అక్కడ కరువు వచ్చేటప్పటికి ఆ పరిస్థితుల్లో ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. సరా ఏంటండి ఒక డెసిషన్ తీసుకోండి అని సరా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, లోతు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసాడో, దాసులు ఎంత సొనుక్కున్నారో కరువు వల్ల. ఏంటయ్యా అబ్రహాము యజమానుడా, నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చావు, కానీ ఈ కరువు చాలా భారంగా ఉంది. లేదులేండి, కల్దీల పట్టణంలో కరువులు రాలేదా ఏంటి అని ఎవరైనా అన్నారా? అనరు. నాయకుడు దొరికాడు కాబట్టి నాయకుడిని ఏకపడేద్దామని అని అనుకుంటారు తప్ప, అదేంటండి కల్దీ పట్టణంలో కూడా కరువులు వచ్చాయి కదా, కల్దీ పట్టణంలో కూడా తిండి కొరత, నీటి కొరత, వర్ష కొరత వచ్చింది కదా, ఇక్కడ కూడా వచ్చింది కదండి, పోద్దలేండి అని ప్రోత్సహించు వారి కంటే ఒక నాయకుడికి ప్రోత్సాహము చేసే వాళ్ళు తక్కువ, నాయకుడిని తప్పుపట్టే వాళ్ళే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అబ్రహాము ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇన్ని ఒత్తిళ్ల మధ్య, ఈ ఒత్తిళ్ల మధ్య అబ్రహాము సతమతం అవుతుంటే పిలిచిన దేవుడు ఏం చేస్తున్నారండి? ఆయన అసలు పిలిచేసి ఊరుకుంటాడా?
ఏమయ్యా నీకు ఏంటి, నువ్వు అంత పిలుపు ఇచ్చావు, అంత గొప్ప పిలుపు, అన్ని వదిలేసి వచ్చాడు. మనమైతే అలాగే కదా ఎస్టిమేట్ చేస్తాం. మరి మీరేం చేస్తున్నారు? పరలోకంలో ఉన్న దేవా ఏం చేస్తున్నావు నువ్వు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, పాప మీ బిడ్డ మీలో విశ్వసించిన వారిలో పెద్దోడు కదా, తండ్రి కదా, మరి ఆయన అన్ని కష్టాలు పడుతూ నువ్వేం చేస్తున్నావు? పిచ్చోలు, దేవుడు లేరు, అలాగే దేవుడు జ్ఞానము లేనివారు ఇలాగ అజ్ఞానంగా ఆలోచిస్తుంటారు. ఏం చేస్తుంటాడండి దేవుడు? పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాం ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడు? అబ్రహాం ఇప్పుడు తన చర్చ్ విశ్వాసులతో ఎలా డీల్ చేస్తాడు? అబ్రహాం దేవుడి మీద ఆనుకొని డీల్ చేస్తాడా, తన సొంత బలంతో డీల్ చేస్తాడా? అసలు చూద్దాం ఈ పరీక్షలో అబ్రహాం అసలు ఏంటో అబ్రహాంకి చూపిద్దాం. ఐ విల్ షో హూ ద రియల్ అబ్రహాం ఈజ్. అసలు నిజమైన అబ్రహాం ఎవరో అబ్రహాంకి నేను చూపిద్దాం అనుకున్నాడు దేవుడు. చూస్తున్నాడు అలాగా. పిల్లలకి, నాకు 2 పిల్లలు, వాళ్ళకి ఒరే ఆ పని చేయొద్దురా అని చెప్తారు. వాళ్ళు అదే పని చేస్తారు. చేసిన తర్వాత నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వెళ్ళి వారిని దబా 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 బాధేసి వాళ్ళని నా వికారమైన కోప చేష్టలతో వాళ్ళని భయపెట్టేసి ఆ పనిని ఆ క్షణానికి చేయకుండా ఆపొచ్చు. ఆ భయం ఉన్నంతసేపు వాళ్ళు చేయరు, మళ్ళీ తర్వాత మామూలే, లేదా చేస్తే చేయొచ్చు. కానీ 2వ ఆప్షన్ ఉంది. అదేంటో తెలుసా? చేసిన తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా, ఇప్పుడు ఒక పని చేయొద్దన్నానంటే అందులో ఏదో ప్రమాదం ఉన్నదనే కదా. ఆ ప్రమాదం జరిగితే వాళ్ళు ఇంక జీవితంలో మళ్ళీ అది చేయరు. బాధ్యత గల తండ్రి ఏం చేస్తాడనంటే, పరలోకమందున్న తండ్రి, అనీతిమంతులము, నీతి లేని వారము, చెడ్డవారము మనమే మన పిల్లలకు మంచి బహుమానం, మంచి ఈవులను ఇవ్వని ఉద్దేశిస్తాం కదా. మరి దేవుడు సంపూర్ణుడు, మరి ఆయన మనకి అంత మంచి టీచింగ్ క్లాసెస్ చెప్తారండి. ఈరోజు పిల్లలకి జూమ్ క్లాసులు చెప్తున్నారు స్కూల్లో. మరి మన దేవుడు ఆత్మీయ క్లాసులు ఎంత బాగా చెప్తాడు ఈ లోక పరిస్థితులను వాడుకొని. కాబట్టి పరిశోధిస్తున్న దేవుడు, పరిశీలిస్తున్న దేవుడు, పరీక్షిస్తున్న దేవుడు. ఓకే, ఆ దేవుడు ఎలా పరీక్షిస్తున్నాడో అబ్జర్వ్ చేయండి. అబ్రహాము ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. కానీ ఇదే ఎగ్జామ్ మన జీవితంలో మనం రాసినప్పుడు కొంత ఆ వాతావరణం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అబ్రహాం గురించి చదివినప్పుడు అబ్రహాంని పూతుకు పుల్లలా తీసి పడేస్తుంటాం. ఎందుకు వెళ్ళాడండి ఐగుప్తుకి? నేనైతే వెళ్ళాం. అసలు నువ్వైతే నేనైతే కానానికి వెళ్ళాం. అబ్రహాం కాబట్టి వెళ్ళారు. కాబట్టి ఎదుటి పర్సన్ని, ఎదుట శ్రమలో వాళ్ళు ఉన్నప్పుడు, ఆ కరువులో వాళ్ళు ఉన్నప్పుడు చాలా తక్కువగా చూస్తాం. కానీ మనం ఆ స్థితిలోకి వెళ్ళేటప్పటికి ఎంటైర్లీ డిఫరెంట్ సినారియోని మనం అనుభవిస్తాం. సరే, రైట్, ఇవన్నీ ఎస్ దేర్ ఈస్ దిస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి ఎస్, మన అందరం ఒకే స్వభావం, ఒకే పోలిక, అబ్రహాము పోలికలో అందరూ పుట్టారంట కదా. సో మనందరూ అబ్రహాం పోలికలో పుట్టిన వాళ్ళం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పోలికగా మారుతున్న వాళ్ళం కనుక ఎస్, మనం ఇవన్నీ కూడా బాగా అర్థం చేసుకోగలం. ఓకే, సో అక్కడికి వెళ్ళను. వెనక్కి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ, వెనక్కి వెళ్ళే అవకాశం ఉన్న, మళ్ళీ చెప్తున్నాను, వెనక్కి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా వెళ్ళక ఆ త్రియేక దేవుని పిలుపులో ఉన్న మాధుర్యతను ఆస్వాదించిన అబ్రహాము అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి అని అంటే, ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి నేను వెళ్తాను. ఐగుప్తు దేశములో సంపన్నత, స్టోరేజ్, ఫుడ్ స్టోరేజ్, బహుశా అక్కడ కూడా కరువు ఉందేమో, కానీ అడ్మినిస్ట్రేటివ్ దేశం కాబట్టి అప్పటికే బాగా ఐగుప్తులో వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి, సివిలైజేషన్ అక్కడ ఉంది కాబట్టి ఈ ఐగుప్తులో ఫుడ్ ఉన్నది అన్న కబురు అబ్రహాం విన్నాడు. ఇదే రీతిగా యాకోబు కూడా కరువు వచ్చినప్పుడు, ఈ కానాన్ దేశంలో కరువులు ఏం కొత్త కాదే, చాలా ఉన్నాయి కరువులు. ఈ కబురు ఐగుప్తులో ఫుడ్ ఉందన్న విషయం విని యాకోబు తన కొడుకుల్ని పంపించి, అదంతా కూడా మీకు తెలుసు, మళ్ళీ మనం ఈ సిరీస్ లో వాటిని కూడా ధ్యానించబోతాం కొన్ని నెలల్లో. సో ఇప్పుడు మనం గమనిస్తే ఐగుప్తుకు వెళ్దామని ఒక డెసిషన్ తీసుకున్నాడు. రైట్, ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళే డెసిషన్ స్పాంటేనియస్ ఇండిపెండెంట్ డెసిషన్ ఆఫ్ అబ్రహాం.
తన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితిని చూసి, నెంబర్ 1. నెంబర్ 2, ఇండిపెండెంట్ డెసిషన్. అక్కడ యెహోవాను విచారించినట్టుగా గాని, యెహోవా తనకు ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తుకు వెళ్ళుము అన్న చెప్పిన పరిస్థితి కానీ అక్కడ లేదు. దిస్ ఈజ్ స్పాంటానియస్ అండ్ ఇండిపెండెంట్ డెసిషన్ ఆఫ్ అబ్రహాం. ఓకే, సో ఇక్కడ మీకు చెప్పాను, పరిస్థితిని బట్టి అబ్రహాం తీసుకున్న నిర్ణయము. మీరైతే ఏ డెసిషన్ తీసుకునేవారో నాకు తెలీదు, కానీ ఇక్కడ అబ్రహాం తీసుకున్న డెసిషన్ అది. ఓకే, 11వ వచనాన్ని మనం ధ్యానించుదాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సరాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చుదురు. ఇక్కడ we see his immature మైండ్ సెట్ ని మనం చూస్తున్నాం. అబ్రహాం తన టెన్షన్ లో దేశం కాని దేశానికి దగ్గరగా వెళ్తున్నాడు, మరలా ఐగుప్తు దగ్గరికి. అక్కడ అలవాట్లు, అక్కడ పరిస్థితులన్నిటిని విన్నాడు ముందే. ఇప్పుడు ఆ దేశానికి దగ్గరికి వెళ్తూ ఉండగా తన భార్య కాసి తిరిగాడు. అమ్మా, ఇప్పుడు ఇన్సెక్యూరిటీ, ఎందుకంటే ఐగుప్తులో కామాంధులు ఎక్కువ. ఐగుప్తు రాజు ఒక కామాంధుడు, ఐగుప్తు రాజులు కామాంధులు. ఐగుప్తులో ఉన్న పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు. కామ వికారమైన ఆలోచనలు, కామ విలాసాలు అక్కడ ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్న దేశములోకి అబ్రహాం ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇలా ప్రవేశిస్తూ ఉన్న టైంలో జాగ్రత్తగా వినండి, అబ్రహాము తన భార్యను చూసి, అప్పటికే తల్లిగారికి 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల తన భార్య చాలా చక్కగా ఉందంట, అందంగా ఉందంట. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మంచి ఆహార పదార్థాలు, మంచి శారీరక పుష్టి, మంచిగా వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. కాబట్టి తద్వారా మంచిగా సరాయ్ ఎస్పెషల్లీ చాలా అందగెత్తంట. 65 సంవత్సరాల వయసులో అందంగా ఉందంట సరాయి. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఐగుప్తుకు సమీపిస్తూ ఉండగా అబ్రహాంకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అని అంటే, ఈ ఫరో రాజు ఏలుతున్న ఐగుప్తులోకి నేను వెళ్ళిన తర్వాత నా భార్య అందాన్ని, చక్కదనాన్ని చూసిన వాళ్ళు, ఈ ఫారెన్ లేడీ ఎవరంటే సరాయ్, ఆ ఫరోకి, నా భార్య నిమిత్తము నన్ను చంపి, చిన్న భార్య అని అంటే భర్తను చంపి ఈ భార్యని ఆ ఫరోకి తీసుకెళ్ళి వీళ్ళు అప్పచెప్పేస్తారేమో అన్న భయంతో. నిజమే, అది భయం కూడా. భయం ఎందుకు వచ్చిందంటే, ఫరో లాంటి వాడు అనమాట, ఎవరన్నా నచ్చితే వదళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం చేశాడు అని అంటే, తన సౌందర్యాన్ని చూసి తన ముగ్ధుడు అవుతాడేమో అని చెప్పి ఆ ఫరోకు భయపడిన అబ్రహాము, నన్ను చంపేస్తారమ్మా, నీ బట్టి నన్ను చంపేస్తారు. ఇక్కడ అబ్రహాం తన భార్య గురించి ఆలోచించిందంతా తన గురించి తాను ఆలోచించుకున్నాడు. నీ బట్టి నన్ను చంపుతారు. మరి ఆ అమ్మని ఏం చేస్తారు? అబ్రహాం ఇక్కడ కొంత టెన్షన్ లో ఉన్నాడు, భయంలో ఉన్నాడు. భార్య అంటే చాలా ఇష్టం, కానీ తన ప్రాణం మీదకి వచ్చింది అబ్రహాం. ఆ యొక్క భయంలో, ఆ డిప్రెషన్లో అలా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చూడండి, ఇంకా ముందుకు వెళ్తే, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను. అమ్మా, నీ బట్టి వాళ్ళు నాకు దయ చూపినట్లు, నీ వల్ల నాకు వారు మేలు చేయనట్లు, అమ్మా నువ్వు నా చెల్లి అని చెప్పు. వాస్తవానికి అబ్రహాం చెల్లి ఎవరంటే సరాయ్. ఎందుకంటే సొంత ఆ రోజుల్లో అలాగా జరిగింది ఆ పరిస్థితులు. ఒక తల్లికి పుట్టింది కాదు, కానీ తన కుటుంబంలో తన రక్త సంబంధి, తన అన్న, తన ఏమంటారు పెద్దనాన్న, చిన్నాన్న వాళ్ళకి పుట్టిన కుమార్తె సరాయ్. కాబట్టి ఇలా ఈ వరుసలో చెల్లి అయ్యింది.
అయితే పెళ్లి చేసుకున్నాడు. సో ఇప్పుడు ప్రాణ భయంతో ఏమంటున్నాడు అని అంటే, పిల్లలు ఎలాగో లేరు వీళ్ళిద్దరికి, ఐగుప్తు ఎలాగన్నా సరైన పట్టుకెళ్ళిపోతాడన్న కబురు అబ్రహాంకి ఎలాగో అందేసింది ముందే. ఎందుకంటే అక్కడ జరుగుతున్న దుర్మార్గం, అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఎవరో చెప్పారు, మొత్తానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రోజు వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండేది, ఫోన్లు లేకపోయినా. వచ్చేటప్పటికి ఈ భయంతో డిసైడ్ అయిపోయాడు అబ్రహాం, నీ బట్టి నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరి అని దయచేసి అంటే అర్థమవుతుందా? దేవుడు కదా దయ చూపాలి, కార్యం చూపమంటున్నాడు ఏంటి? శ్రమలో నీ నిజస్వరూపం ఏంటో బయటకు వస్తుంది. సంపన్న స్థితిలో, ఆరోగ్యంలో నీకు అన్ని సమకూడి జరిగినప్పుడు నీకు నువ్వేంటో తెలియదు. కానీ నువ్వేంటో నీకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఆ శ్రమలో, ఆ పరిశోధన, పరిశీలన, పరీక్షా కాలంలో నీకు నువ్వేంటో తెలుస్తుంది. ఇక్కడ అబ్రహాం ఏంటో తనకి తెలియచేసే పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ యొక్క స్టార్టింగ్ స్పిరిచువల్ లైఫ్లో, ఆ యొక్క ఆత్మీయ ఆ ప్రారంభ దినాల్లో అబ్రహాంకి దేవుడు బయలుపరుస్తున్నాడు. అబ్రహాం నువ్వు ఇంకా చాలా ఎదగాలి, చూడు నీ మాట తీరు. ఒక భయంకరమైన పరిస్థితి వచ్చేటప్పటికి, ఒక శ్రమ వచ్చేటప్పటికి, ఆ యొక్క భయం తనని ఆవరించేటప్పటికి అబ్రహాం సొంత భార్యని అంటున్నాడు, అబద్ధమాడమా, నువ్వు నా భార్యవు కాదు, నా చెల్లి అని చెప్పు. ఆ కింద ఉంటాయి ఆ మాటలన్నీ కూడా, నేను చూపిస్తాను మీకు తర్వాత అని అబద్ధమాడమంటాడు. అంతేకాదు దయచేసి, అయ్యా అని ప్రార్థన చేస్తాం, దేవుడిని బతిమలాడుకుంటాం, దయచేసి. దేవుడికి వాడాల్సిన పదము ఇక్కడ భయముతో తన భార్యకి అడుగుతూ ఉన్నాడు, దయచేసి అమ్మా నువ్వు నిన్ను ఎలాగో పట్టుకెళ్ళిపోతారు, అందులో తిరగలేదు, కానీ నీ బట్టి వాళ్ళు నన్ను చంపకుండా. సో ఇక్కడ మనం గమనించగలిగితే అబ్రహాం యొక్క తొందరపాటు మాట. సో చూద్దాం తర్వాత ఏమైందో. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి యుండుట చూచిరి. అదండి, మొత్తానికి ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఐగుప్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత బహుశా బోర్డర్లోనో ఆ కస్టమ్స్ ఉంటది కదా, ఆ ఊరు బయట కస్టమ్స్ ఎవరెవరు లోపలికి వస్తున్నారో చూసినప్పుడు అక్కడ ఉన్న ఫరో రాజులంట, ప్రిన్సెస్ ఆఫ్ ఫరో అని ఉంది ఇంగ్లీష్లో. ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూసి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుటకు ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. మొత్తానికి అబ్రహాంకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనండి. ఆడికి నచ్చిన స్త్రీ అందగత్తి దొరికితే ఫరో వదలడు, ఎలాగన్నా తీసుకెళ్ళిపోయి. అలాగే అన్నట్టుగానే జరిగింది, తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫరో యొక్క అధిపతులు 16వ వచనం, అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేస్తున్నాడు. అమ్మో, స్త్రీని బట్టి అబ్రహాముకు మేలు చేశాడంట ఫరో. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, గాడిదలు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడును. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సరాయును బట్టి, అబ్రాహామును బట్టి ఆలోచించుకున్నాడు, కానీ యెహోవా సరాయును బట్టి అబ్రాహామును కాపాడుకున్నందుకు అబ్రాహాం సరైన వాడుకున్నాడు. కానీ యెహోవా అక్కడ సరాయును బట్టి, దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి దేవుని హృదయాన్ని. అబ్రహాము సరాయును బట్టి, చాలా వండర్ఫుల్ వర్డ్ అండి. యెహోవా అబ్రహాము భార్య అయిన సరాయును బట్టి. అబ్బో, మంచి దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. భర్త అయినా భార్యను విడవచ్చేమో కానీ మన దేవుడు మాత్రం భర్తని విడవడు, భర్తలో ఉన్న భార్యని విడవడు. సరాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను.
మహావేదనలతో, ఏ వేదన పెట్టాడో, ఏ తెగులు పెట్టాడో, ఎలాంటి కళలు వచ్చాయో, ఎలాంటి తెగులు వెళ్ళిందో వాళ్ళ ఇంట్లోకి, ఆ ఫరో ఇంట్లోకి నాకు తెలియదు. రాజు ఇంట్లోకి బల్లి వెళ్ళడమే కష్టం, అంతగా శుభ్రాలు చేస్తారు. అలాంటి రాజు ఇంట్లోకి, ఆ ఫరో ఇంట్లోకి ఏకంగా మహావేదనలు వెళ్ళిపోయాయంట. ఈ మహావేదన అనే మాట శ్రమ దినాలకు, అంటే రాబోయే ఉగ్రత దినాలకు రాయబడిన మాట అది తెలుగులో. మహావేదనలు కలగబోతాయి, మహాశ్రమలు కలగబోతాయి. ఇక్కడ మనం గమనిస్తే మహావేదనల చేత బాధించాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అబ్రహాము దేవుడి కోసం ఎన్నో విడిచిపెట్టాడు. విశ్వాసము ద్వారా దేవుడిని గణపరిచిన వ్యక్తి తన జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితుల్లో తొట్టిల్లాడు. అబ్రహాం అంత మాత్రం దేవుడే వదిలేడేదండి. ఫరో ఇంటికి మహావేదనలు పంపాడు. మీకు తెలుసో తెలీదో, అందుకే సామెతల్లో అద్భుతమైన మాటలు ఉంటాయి. నీతిమంతుని జోలికి పోకుము, నీతిమంతుని ఇంటి జోలికి పోకుము. నీతిమంతునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా అబ్రహాము దేవుణ్ణి సంతోషపెడుతున్నవాడు. దేవుణ్ణి సంతోషపెడుతున్న వ్యక్తితో ఎప్పుడు మనము గొడవ పెట్టుకోకూడదు. ఇక్కడ మనకు అర్థమైతే యెహోవా అబ్రహాము భార్య అయిన సరాయిను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనలతో బాధించాడంట. అన్నమైతే అనేసాడు అబ్రహాము. ఇక్కడ దేవుడు గమనించాడు, భార్యని పనంగా పెట్టుకున్నాడు, తనని దాన్ని కాపాడుకున్నాడు. కానీ తర్వాత ఎందుకు ఈ మాట అన్నాను, నా భార్యని ఇప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితిలో ఉందో, నా భార్యని ఆ ఫరో ఏం చేస్తున్నాడు, నిద్ర పట్టుండదు. ఇక్కడ వేదన, నా భార్య గదిలో ఏడుస్తున్నాడు. ఆ ఫరో అంతఃపురం వైపే, ఆ దూరం ఏ పొలంలో ఉన్నాడో, ఏ ఊర్లో ఉన్నాడో, లేదా ఆ ఫరో ఎలాంటిది చోటు ఇచ్చాడో అబ్రహాంకి, అక్కడ ఉండి ఆ ఫరో ఇంటి వైపే చూస్తున్నాడు. నా భార్యని ఈ టైంలో ఏం చేస్తున్నాడో ఆలోచన, వేదన. ఇక్కడ నీతిమంతుడికి వేదన అయితే, అక్కడ ఫరోకి మహావేదన పెట్టిన యెహోవా దేవుడు. ఎంత ప్రొటెక్టివ్ గాడ్ అండి. అబ్రహాం could not protect his wife, but God protected his wife and restored to Abraham. చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. నేను ప్రీవియస్ గా కూడా చర్చ్లో ఈ వాక్యం చెప్పినప్పుడు ఈ మాట నేను చెప్పాను. చాలా ఎఫెక్టివ్ మాట ఇది. నీవు ఫరో అతని ఇంటి వారికి మహావేదనల చేత బాధ కలిగించాను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, జస్ట్ ఇమాజిన్, ఆ ఫరోకు మొత్తం జరిగిందంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటి మనకి ఎందుకు ఈ మహావేదనలు వచ్చాయి, ఏంటి పరిస్థితి అంటే, ఇదిగో ఉంటారు కదా వాళ్ళు, ఆ పూజలు ఇవి చేసిన వాళ్ళు, ఆ మంత్రాలు అవి చదివిన వాళ్ళు, లేకపోతే ఆ యొక్క ఫరో రాజుకి సలహాలు ఇచ్చే సోదిగాండ్రు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించినప్పుడు, అయ్యా ఇదిగో ఈ స్త్రీ నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి నీ ఇల్లులో ఇగో ఈ మహావేదనలు ప్రారంభమయ్యాయి అని చెప్పుండుంటారు. అప్పుడు ఆ స్త్రీని పిలిపించగా నిజం చెప్పుండుంటది సరాయి చెప్పగానే ఇగో అబ్రహాముకు కబురు పెట్టి, అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏంటి అబ్రహాం, ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలుపలేదు, తెలిస్తే ఆ రోజే చంపేసేవాడు. చెప్పలేదు కాబట్టి అబ్రహాం ఈరోజు బ్రతుకున్నాడు. ఈరోజు ఫరో ఇంట్లో అంత కార్యం జరిగింది. ఇప్పుడు అబ్రహాం ద్వారా ఫరోకి ఎంత బుద్ధి వచ్చింది, దానియేలు ద్వారా నెబుకద్నెజరుకి ఎంత బుద్ధి వచ్చింది, షద్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా నెబుకద్నెజరుకి ఎంత బుద్ధి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే పశ్చాత్తాపంలో వచ్చే మాటలు. వాస్తవానికి అవేమి, నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు నీ భార్య అని, చెప్తే నేను వదిలేద్దును కదా, వదిలేతాడేంటి, అసలు వాళ్ళు అబ్రహాంని చంపేస్తాడు. సో టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అబ్రహాం ఈ మాటను ఆడాడు. ఆడిన తర్వాత అది కొంత తప్పు అయినప్పటికీ, అదొక అబద్ధం అయినప్పటికీ, అదొక కొంత మెచ్యూర్డ్ గా కనపడనప్పటికీ కూడా అది మంచికే దేవుడు దాన్ని సమకూర్చి జరిగించాడు. ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి,
నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితే సుమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. బుద్ధి వచ్చింది అయ్యగారికి. అబ్రాహాం గారు ముందే చెప్పుంటే అస్సలు దక్కనిచ్చేవాడు కాదు, చంపేసేవాడు అబ్రాహాంని. కానీ తర్వాత అంటున్నాడు, నువ్వు చెప్పుండే బాగుంది కదా, సర్లే ఏదైతే అయ్యింది, నీ భార్యను నువ్వు తీసుకొని పో బాబు, మా ఇల్లుని వదిలే, మా దేశాన్ని వదిలే, నీకు ఏమేం కావాలి అన్నీ తీసుకో, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తల్లి మనల్ని మరవచ్చు, తండ్రి మనల్ని మరవచ్చు, కుటుంబం, బంధువులు మనల్ని మరవచ్చు, చర్చిలో తోటి విశ్వాసిని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిన్ను పిలిచిన దేవుడు ఒకడు ఉన్నాడు చూడు, ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన నిన్ను పట్టించుకుంటున్నారు, ఆయన నిన్ను తప్పిస్తున్నారు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు రెస్టోర్ చేస్తున్నారు. నువ్వు ఏవైతే ఈరోజు తప్పులు అనుకుంటున్నావో ఆ తప్పులనే నీకు మంచిగా సమకూర్చగల సమర్థుడు మన దేవుడు. దేవుడిని ప్రేమించు వారికి అనగా తన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నావు. ఇప్పుడు నువ్వు జరిగిన కీడును బట్టి ఆలోచిస్తున్నావు, చేసిన తప్పును బట్టి ఆలోచిస్తున్నావు కదా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కనుక ఆ కీడు అవన్నీ నీకు మేలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. 20వ వచనం. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఇప్పుడు చిన్న థాట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐగుప్తులోకి వెళ్ళాడు కరువు పోద్ది అని, తిండి ఏదోలా తిని బతుకుదామని. కానీ ఐగుప్తులో నుంచి వచ్చేటప్పటికి మాత్రం అబ్రహాం గొప్ప అనుభవంతో, విశ్వాసంతో బయటకు వస్తున్నాడు. 10వ వచనంలో మనం అనుకున్నాం కదా అబ్రహాం తప్పే చేశాడని. కానీ 20వ వచనానికి వచ్చేటప్పటికి అబ్రహాం బోల్డ్ విశ్వాసాన్ని, బోల్డ్ వద్ద బలాన్ని, పోగొట్టుకున్న తన భార్యని అన్నిటినీ మూట కట్టుకొని తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరీక్షలు అలాగే ఉంటాయి. పరీక్షలోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు చాలా వేదన, చాలా రోదన, చాలా శ్రమ. కానీ తిరిగి వచ్చినప్పుడు యు ఆర్ సో బ్లెస్డ్, నువ్వు చాలా ఆశీర్వదించబడతావు. అబ్రహాం అబద్ధం ఆడాడండి అని ఒక రెప్యుటేషన్ పాడై ఉండుంటది అబ్రహాంది. అబ్రహాం యొక్క గురించి అందరూ పని, ఆ దాసులు అందరూ కూడా గుసగుసలు, లోతు గుసగుసలాడి ఉండొచ్చు, సరాయి గుసగుసలాడి ఉండొచ్చు. ఏటి ఇలాంటి నాయకుడు, ఏటండి మా పాస్టర్ గారు, కొంత గుసగుసలు ఆడి ఉండొచ్చు, ఆడుతారు కూడా. కొంత అబ్రహాంకి మంచి పేరు పోయింది, చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇవన్నీ అబ్రహాంకి దేవుడు సమకూర్చి జరిగించాడు. ఆ నెగిటివిటీని అంతటిని అబ్రహాంకి మంచిగా మార్చాడు, సమకూర్చి జరిగించాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, ఆ రోజు అబ్రహాంకి ఏ దేవుడు అబ్రహాంని ప్రొటెక్ట్ చేసి రెస్టోర్ చేశాడో తన భార్యని, అదే దేవుడు ఈరోజు మనకి దేవుడు. ఏదో పొరపాటు చేశానని, ఏదో పొరపాటు మాట ఆడానని దిగులు చెందొద్దు. మన దేవుడు మనల్ని తండ్రిలా ఆదరిస్తాడు, తల్లిలా దరి చేర్చుకుంటారు. అదే తల్లి, అదే తండ్రి ఒకవేళ మనల్ని విడిచిన యెహోవా మనల్ని చేరదే. గొప్ప వాగ్దానం. ఓకే, నీ జీవితంలో నువ్వు చేసిన పొరపాట్లను బట్టి కూడా దేవుడి దగ్గర పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ఆశ్రయం చెందు. కానీ ఆ తప్పు ఏదో నువ్వే చేసినట్టుగా ఫీల్ అవ్వద్దు. దేవుడి దగ్గర విడిచిపెట్టే పశ్చాత్తాపడి ఆ తప్పును కూడా దేవుడు గొప్ప ఘనతగా మార్చగలడు. అబ్రహాం ఆడిన ఒక అబద్ధాన్ని ఒక గొప్ప విశ్వాసపు సంపదగా దేవుడు అబ్రహాంకి ఇచ్చి ఆ ఐగుప్తులో నుంచి బయటకు అడుగు పెడుతూ కానాను వైపుకు నడుస్తున్న టైంలో అబ్రహాం ఎంత పొంగిపోయి ఉంటాడో ఆలోచించండి, ఎంత ఉజ్జీవపడి ఉంటాడో ఆలోచించండి, ఎంతగా ధన్యుడు అబ్రహాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, డోంట్ ఫియర్, డోంట్ బీ డిప్రెస్డ్, నిరుత్సాహం చెందొద్దు. దేవుడిలో ఉత్తేజంగా ముందుకెళ్ళండి, ఉత్తేజంగా ఆనందించండి, ప్రభువులో అన్ని విషయాల్లో ఆనందించండి. కాబట్టి అతి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూద్దాం. ప్రభువా, నిండు మనసుతో అడిగాం, మీ వాక్కును పంపండి, మమ్మల్ని బాగు చేయండి అని. విన్నావు ప్రభువా, వినగానే మీ వాక్కును పంపావు, మమ్మల్ని బాగు చేసాం.
దేవా అటు సంపూర్ణత వైపు మమ్మల్ని అందరిని కొనసాగింపు చేయండి. మా క్రియలను బట్టి మేము మీ దగ్గరికి రాలేము. కయ్యిన్లా మేము ఎలా రాగలం? అర్పణ పట్టుకొని మేము కయ్యిన్లా రాలేమయ్యా. మేము ఏబేల్లా వస్తాం. మా దగ్గర ఏది లేదు, నీ కృప తప్ప. Though we have some obedience, though we have some holiness, though we are little bit disciplined, but still we are sinners, Lord. మాలో కొంత పరిశుద్ధత ఉన్నప్పటికీ, మాలో కొంత విధేయత ఉన్నప్పటికీ ఇంకనూ మేము పాపులమే ఉన్నాం. మమ్మల్ని కనికరించి కాపాడి సంరక్షించి ముందుకు నడిపించమని తండ్రి మమ్మల్ని సంపూర్ణులుగా తీర్చిదిద్దండి. ఇంకా ఇంకా సంపూర్ణత అనేది అసలు ఇన్ఫినిటీ లార్డ్. కానీ ఆ ఇన్ఫినిటీలో కూడా మమ్మల్ని ఆ యొక్క పరిధి లేని లేదా ఆ యొక్క కొలత లేని పరిపూర్ణతలోకి మమ్మల్ని దినదినము తేలింప చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ, చాలా మంది క్వారంటైన్లో ఉన్నారు ప్రభా. ఆ క్వారంటైన్లో వాళ్ళకి మీరు ధైర్యం నిబ్బరంనిచ్చి నడిపించి బలపరిచి దేవా వారిని రెస్టోర్ చేయండి నాయన. చిత్తం వారి పట్ల నెరవేర్చి ఆ విశ్వాసంలో బలపరిచి వారిని తిరిగి తీసుకురామని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సఫలతనిచ్చి మనకి నడిపించును గాక. ఆమేన్. అందరికి షాలోమ్ అండి. See you tomorrow 7 o'clock sharp. Thank you. Shalom.